హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను కృష్ణాష్టమికి నేను తెలుసుకొని నేర్చుకున్న ప్రసాదం అండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ట్రై చేసి చూపించానండి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన క్వాంటిటీని బట్టి నేనైతే ఈ కప్తో చేశాను. మీకు ఇంకా పెద్ద కప్తో కావాలంటే పెద్ద కప్తో చేసుకోండి. లెక్కలైతే మాత్రం ఈ కప్తో కరెక్ట్గా ఉంటాయండి. కడిగేసుకుని ఇలా జస్ట్ పొడి పొడిగా వచ్చేలాగా వాటర్ తీసేసి ఇలా జల్లెడ గిన్నెలో వేసి తీసి పక్కన పెట్టేసుకోండి ముందుగా. ఆ తర్వాత ప్యాన్ వెలిగించుకుని ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పోసుకోండి. నెయ్యి మన ఇష్టం అండి, తక్కువ ఎక్కువ ఎలా అయినా పర్వాలేదు. జీడిపప్పులు మనకి నచ్చినన్ని వేయించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక అరగుప్పెడు వేయించాను. అలాగే కొద్దిగా కిస్మిస్లు అండి. జీడిపప్పు కొద్దిగా ఎర్రగా అయ్యాక వేసి, ఇది వెంటనే వేగిపోతుంది కాబట్టి వేసి తీసి పక్కన పెట్టేసుకోండి వేగగానే ఉబ్బగానే. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో అవి పొడి పొడిలాడుతూ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇదే నెయ్యిలో వేయించేసుకోండి. జస్ట్ ఒకసారి అటు ఇటు కలిపితే సరిపోతుంది. మనం ఏదైతే అటుకులు తీసుకున్నామో ఆ కొలతతోటే అదే కప్పుతో 2.5 కప్పులు ఖచ్చితంగా వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఎక్కువ తక్కువ అవసరం లేదు. ఈ అటుకులు మనం వేసిన నీళ్ళతో ఉడికి కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది కదండి. ఇక్కడ నేను చూపించాను కదా, ఇలా గరిటె జారుగా ఉన్నప్పుడు సేమ్ కప్పుతో 3/4 కప్పు బెల్లం తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 2-3 యాలకులు దంచి పెట్టి వేసేసుకుంటున్నానండి. అలాగే 3/4 కప్పు పప్పు వేసుకోండి, ఉడికించి పెట్టింది. శనగపప్పు, పచ్చిశనగపప్పు లేదా పెసరపప్పు వేసుకోండి, ఉడికిపెట్టింది బాగుంటుంది. అన్నీ కలిపి ఉడికి దగ్గర పడుతుంది, గరిటె జారుగా వస్తుంది కదండి. అప్పుడు లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి కలిపేసి ప్రసాదంగా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కృష్ణాష్టమి ప్రసాదం రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.